అందరూ ఎట్లా ఉంటారు? టీజర్ నచ్చిందా? ట్విట్టర్లో 2 ఏళ్ళుగా చదువుతూనే ఉన్నా, కుర్రాడు ఏడున్నాడు, ఏడిపోయినాడు, ఈడే ఉన్నా ఈ సినిమాని తీస్తాడు అనమాట. ఇప్పుడు యాస పక్కన పెట్టి మామూలు మాట్లాడుతున్నాను. కరెక్ట్, చేతి సైకిల్ అర్థం చేసుకున్నారు. గైస్, ఐఎమ్ సో హ్యాపీ యూర్ హియర్. నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా. అంటే యూనో పెద్దని పెళ్లి చేస్తాడు చూడు, పెళ్లి చేసేటప్పుడు కొంచెం నర్వస్నెస్ ఉంటుంది, ఆ ఫీలింగ్ లో వచ్చాయి అనమాట. దడ కొట్టుకుంటాడు ఉండే. అంటే సినిమా డైలాగ్ అంటే ప్రస్తుతానికి సినిమా. బట్ ఓ చిన్న మిస్టేక్ చేశానండి. బర్త్డే నాడు కొంచెం సెలబ్రేట్ చేసుకుందాం, బర్త్డేకి 1 డే తర్వాత లాంచ్ చేద్దాం అని సరదాగా ఫ్లోలో టీంతో అన్నా కట్ చేస్తే బర్త్డే మొత్తం టీజర్ మీకు అంత బాగుంటుంది పనిచేస్తూ ఉండిపోయాం అనమాట. వి వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్ అండ్ 2 లాంగ్వేజెస్ తీసాం. ప్రాపర్గా ఒక ప్రాపర్ తెలుగు సినిమా, ఒక ప్రాపర్ హిందీ సినిమా. ఒక తెలుగుడు హిందీ వాడు కలిసి చేసిన సినిమా, ఇద్దరం కలిసి రాసాము. ఇది నా బెస్ట్ ఫ్రెండ్ అండి, ఇద్దరం యూఎస్లో పెరిగాం. తను మన కల్చర్ని అర్థం చేసుకొని, నేను తన కల్చర్ని అర్థం చేసుకొని ఆ హైబ్రిడ్లో ఈ సినిమా చేసాం అన్నమాట. సో ఇదంతా కూడా మళ్ళీ ఒక టెక్నీషియన్ పరంగా ఒక అమెరికన్ స్టైల్తో తీసాడు అండ్ దట్స్ వాట్ వీఆర్ వెరీ ప్రౌడ్. మాకు ఫ్రీగా గైడెన్స్ ఆన్ సెట్ అనురాగ్ సార్, ఒక వరల్డ్ క్లాస్ ఫిల్మ్ మేకర్ నుంచి. ఆయన సరదాగా అక్కడ లియోనార్డో డికాప్రియో, అల్ఫాన్సో కుఆరాన్తో ఫోన్ లో మాట్లాడుతూ కట్ చేస్తూ మాకు సెట్కి వచ్చి డైలాగ్ చెప్పారు. సో మాకు అలా అంటే అలా అదృష్టం కలిగింది అనమాట. బట్ మా సినిమాకి ఒక క్రౌన్ జ్యువెల్ ఉన్నారు. యూనో తను పర్ఫార్మెన్స్ కి ఇచ్చిన హార్ట్, పరిగెత్తించడం, ఇటు ఫైటింగ్, యాంగర్, క్రైయింగ్ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ జస్ట్ వైబ్రెంట్ ఎమోషన్స్, అవన్నీ టప్ప 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 ఎన్ని వేరియేషన్స్ కావాలి వేరియేషన్స్. ఇది హిందీలో తెలుగు, ఇది హిందీలో తెలుగు, మరాఠీలో తెలుగు డైలాగ్స్ రాసుకొని మరి ఒక్క డైలాగ్ కూడా తప్పకుండా ప్రాపర్గా చెప్పిందండి. వెరీ వెరీ ప్రౌడ్. మీరు చూస్తారు, నేనేదో సినిమా వీళ్ళ రూమీలో ఫీల్ అయ్యాను, కానీ జూలియట్ మొత్తం సెంటర్ స్టేజ్ తీసుకున్న సినిమాలో. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ ఇదంతా జరగడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ సుప్రియ గారు. యాజ్ యూజువల్ అక్కడెక్కడో అందరికీ ఛాయలు అందాయా, అందరికీ సీట్లు దొరికాయా, అందరికీ చైర్లు దొరికాయా అని అక్కడ చూసుకుంటున్నారు. షీఈస్ ద రీజన్ దిస్ ఫిలిం ఇస్ ఎగ్జిస్టింగ్. షీఈస్ ద రీజన్ దట్ ఇంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సినిమా ఇలా మొత్తం కలిసి వచ్చింది. అండ్ సుప్రియ గారి ఐడియా అనమాట. నాగ్ సార్ క్లాసిక్ కనిపెట్టరు కనుకొట్టరు సాంగ్, కరెక్ట్. సో ఆ క్లాసిక్ సాంగ్ తీసుకొని ఇలా వైబ్రెంట్ గా మన సినిమాకి ఒక బ్లెస్సింగ్ లాగా నాగ్ సార్ ఫిల్మోగ్రఫీ నుంచి వచ్చింది. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ దట్ అన్నపూర్ణ స్టూడియోస్ ఇస్ ప్రెజెంటింగ్ దిస్ ఫిల్మ్. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ దట్ సునీల్ నారాయణ్ సార్ అండ్ జాన్వి నారాయణ్ టుగెదర్ ఆర్ supporting this film, also producing this film and taking this film forward. And అన్నిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలా కాలం తర్వాత మిమ్మల్ని అందరినీ కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో వీల్ ఓపెన్ దిస్ అప్. సో మీరు బేసిక్గా చాలా కూల్గా ఓకే యా మైక్ గైస్ ఏమనుకోతాను, నాకు very very long time. Thank you. టీజర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. I'm so happy to be here. You get to see a different avatar of
Mrinal. Yes, you saw her as Sita. You saw her as Yashna, but now you will see her as Juliet, aka Saraswati. And I'm just so happy to be here again because to be a part of a film which is not just a project but it's very close to my heart. Probably the only film that took me literally few minutes to just come on board and immediately start shooting within 15 days. This doesn't happen often and it's rare. I have put my heart and soul in this movie, not just me, but the entire team has put their heart and soul and blood and sleepless nights, if I can say so. I have a mark, I can show it to Shesh, give it to me during an action scene, but like they say, wo naam achhe hai. Having said that, Shinil Garu, he is such a wonderful man to work with, and I'm super excited to have him by my side. And we had such a fun shoot because it was a collaborative experience, and shooting with two Americans just makes things very easier for me, and I'm just like getting ready for my Hollywood debut. So thanks. And Supriya, where are you? There you are. I think I want to be like her. She's feisty. There's nothing that she can't do. She'll just be like, get it done. This is sorted. I think when you have a female producer on set, and I've been just blessed with Swapna Garu during Sita Ramam and now Supriya. So thank you so much for pampering me, for making me feel like home, and it is such a wonderful experience. I think I'm gonna cry later when on my next film. I'm just gonna end up calling you guys like a wreck, saying that I miss you. And coming back to my most favorite on the set is Shesh Garu. Like you must have seen on the glimpses of the teaser that we don't get along, we are always fighting, there's a love-hate relationship, there's run, there's chase, there's a heist, there's a lot going on. But what a fantastic experience. He's a gentleman and he truly knows how to have a balanced set. So thank you for such a lovely experience, and whenever you guys will see Hari, you all will be really Proud of him because this is something which I have never experienced. This is the first time he's created magic on screen, and I'm really excited for its release. Thank you. And the entire team, I love you all. Team Record, Kittu, you're the best. మీ అందరూ బాగా ఇష్టం. ఓహో, అది నా సర్ప్రైజ్. అసలు మామూలుగా లేదు ఎంట్రీ. థ్యాంక్ యూ సో మచ్. ఆయన అలా ఎయిర్పోర్ట్ నుంచి ఇలా వచ్చేసారు. దట్స్ అనురాగ్ కశ్యప్ గారు, ద వర్సటైల్ యాక్టర్ and most sensational director. That's our Anurag Kashyap garu. Ladies and gentlemen, cutting off the sorry clap for him. Okay, elago aina ఓకే, గ్రూప్ పిక్చర్ కోసం ఇప్పుడు టీజర్ లో మనం రీమిక్స్ సాంగ్ చూసాం. సో అది చేసింది జ్ఞాని గారు. సో ఆయన్ని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కన్ను కట్టరు It's been
lot of fun to do this film. I've been made to do things which are very difficult. And the kind of action and Chanel and Aditi made me do was it seemed very impossible. And then when I saw it, I was like, I can't believe it. This in all ways. And it was so much fun shooting with them. And my first experience also shooting simultaneously in 2 languages. And they've always been very particular. For me, it's a whole new experience. It's also, as a filmmaker, when you come on a set, you also learn so much. There's a whole language of cinema that's changing. And I think adapting to it, learning from it, was also happening while simultaneously shooting this film. And this film is so much fun. I think this is a very fun, long chase film. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అనురాగ్ గారు, అలా లేట్ అయినా మా ఈవెంట్ లో జాయిన్ అయినందుకు. ఎస్, అండ్ ఇప్పుడు మనందరం వెయిట్ చేస్తున్నాం. ఆయన పట్టుకోవడం ఎలా అనిపించింది మీకు? సో దీనికోసం ఏమైనా హోంవర్క్ చేయడం జరిగిందా, ఎస్పెషల్లీ రాయలసీమ స్లాంగ్ కోసం? బీభత్సమైన ఛాలెంజ్ అండి, ఎందుకంటే ఒకే డైలాగ్ విల్ పుట్ చేయరు సార్. యా, మీరు ఇలా రండి, పర్లేదు. యా, మీరు కంటిన్యూ చేయండి సార్, పర్లేదు. వాళ్ళు వెనక నేను ఒకసారి అయిపోతాను. ఓకే. చాలా బాగుంది సార్, ఆనెస్ట్గా మాకైనా చేసి మీకు ఎక్కువ వచ్చేసారు. చాలా బాగుంది సార్, నిజంగా. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుంది. నేను నిజంగా చాలా బాగా కట్ చేసేది, చాలా బాగుంది సార్. చందు గారు ఒకటే మీరు మాకు చెప్పలేదు సార్. జై ప్రభాస్ ఎన్ని సంవత్సరాలు సార్ ఇప్పుడే వచ్చి మీ ఫుల్ లెంగ్త్ సినిమా వచ్చి అన్నలేదు సార్. ఫుల్ లెంగ్త్ టాపిక్ వచ్చారు ఇప్పుడు. మీరు తెరమే అంటే మా ఉద్దేశం ఫుల్ లెంగ్తేనే సార్. ఆనెస్ట్లీ మీకు ఒక చిన్న రీజన్ చెప్తా. నిన్న ఎక్స్పోర్ట్స్ వచ్చేసి టీజర్ అంతా సూపర్ ఉంది. టీజర్ వచ్చి ఒకసారి ఎంతకైనా మంచిది. మార్నింగ్ ఇక్కడ చూపిస్తాం కదా మన బ్రదర్స్ అందరితో, బ్రదర్స్ అండ్ దేర్ సిస్టర్స్ అందరితో. సో వచ్చి కలర్స్ చూసుకుంటే, అరే కలర్స్ ఇంకా బెటర్ ఉండాలి కదా, కలర్స్ ఇంకా బెటర్ ఉండాలి కదా అని మా డైరెక్టర్ 8 hours వర్క్ చేసేయండి. పొద్దున్న 3 ఇక్కడి నుంచి బయలుదేరండి. సో ఇప్పుడు ఈ టీజర్ లాంచ్ అయిపోగానే ఈ కలర్స్ ఇప్పుడు జస్ట్ ఈ థియేటర్కి మాత్రమే. ఆల్రెడీ ఫోన్ లో వచ్చింది టీజర్, ప్రపంచం ఇంటర్నెట్ లో చూస్తుంది. కానీ మీ ఎక్స్పీరియన్స్ 1000% ఉండాలని చెప్పి ఎక్స్ట్రా 8-9 hours వర్క్ చేసామండి. సో ఒక టీజర్ లాంచ్ లో 5 minutes తర్వాత ఫోన్ లో ఉండే టీజర్ కూడా మేము ఇంత వర్క్ చేసామంటే సినిమాకి మేము ఎంత వర్క్ చేస్తాం ఆలోచించాం. కరెక్టే, కానీ డిఫరెంట్ సినిమాలు తీసేవాళ్ళు మీరు. తీసే ప్రతి సినిమా గన్ షాట్ లో క్రియలే సినిమాలు తీసేవాళ్ళు మీరు. మీరు కూడా 2-3 years ఒక సినిమా తీయడం అంటే కొంచెం ఇంకోటి క్రైమ్. ఐ థింక్ ఇంకోటి ఆనెస్ట్ గా చెప్తానండి, ఇప్పుడు నేను రాసిన ఒక సినిమా బయట స్క్రిప్ట్ ఒకటి, బయట డైరెక్టర్ ఒకటి నేను చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మేజర్ చేస్తున్నప్పుడు హిట్ 2 చేసినట్టు ఈసారి 2 ప్యాషన్ ప్రాజెక్ట్స్ మనమే చేద్దామని చెప్పి డెకరేట్ కూడా 2 కలిపి రాద్దామని కూర్చున్నా. అది మిస్టేక్. ఎప్పుడు రావచ్చు? 2 years లేదు. ఐ ప్రామిస్ యూ బోత్ డెకాయిట్ దిస్ ఉగాది అండ్ గూఢచారి 2 మరో ఫెస్టివల్ కి వచ్చేస్తాం. మరో ఫెస్టివల్ in 26. శేష్ గారు హ్యాపీ బర్త్డే అండి. సార్, డెకాయిట్ అన్నారు, ఒక ప్రేమ కథ అన్నారు. ఎక్కడ కూడా ప్రేమ కథ నచ్చలేదు టీజర్ లో. అన్ని యాక్షన్ మూమెంట్స్, లవ్ ని దాచేసారా? లవ్ ని వేరే కోణాలు ఏమైనా చెప్తాను? ఇట్స్ యాంగ్రీ లవ్ అండి, యాంగ్రీ లవ్. అండ్ ఇప్పటి నుంచి ఇది జస్ట్ టీజ్ మాత్రమే కాబట్టి
ఇప్పటి నుంచి మీరు చూడబోయే పాటలు, థియేట్రికల్ ట్రైలర్ ఆల్రెడీ అన్ని కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం. మీరు చూడబోయే ఒక్కొక్క ఐటమ్, మీరు చూడబోయే ఒక్కొక్కటి ఒక్కొక్క సీన్ ఒక్కొక్క విధంగా ప్లాన్ చేసి అనమాట మీకు క్లూస్ ఇస్తూ ఉంటుంది సినిమా రిలీజ్ అయినాక. అండ్ టీజర్ లో మేము కొన్ని క్లూస్ ఇచ్చాము. ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవగానే మీరు టీజర్ ని సాంగ్ కనెక్ట్ చేసుకోగలుగుతారు. అలా స్లోగా లవ్ మీకు పెరుగుతుంది. ఇండస్ట్రీలో ఒక డిఫాల్ట్ గా ఏం జరుగుతుందంటే, ఒక హీరో వచ్చినంటే ఒక ట్యాగ్ లైన్ తో వచ్చేస్తుంటాడు. ఒక హిట్ పడగానే ఒక ట్యాగ్ లైన్ యాడ్ అయిపోతుంటుంది. ఇన్ని హిట్లు ఇచ్చిన తర్వాత కూడా మీ పేరు అడవి శేష్ మాత్రమే ఎందుకుంది, ఎదురుగా ఒక ట్యాగ్ లైన్ ఎప్పుడు వస్తుంది, ఏమైనా ప్లాన్ చేశారు? నాకు చిన్నప్పుడే మా పేరెంట్స్ ఇచ్చిన ట్యాగ్ అడవి శేష్ అండి. సో ప్రత్యేకంగా నాకు రాదు యాక్చువల్గా, అంటే మా పిఆర్ చేత ఒక డిజైన్ చేయించి నలుగురు కుర్రాడు ఓకే లోగో చేద్దాం, మాకు రాదు అది. కానీ నా గోల్ ఏంటంటే 30-40 ఇయర్స్ తర్వాత కూడా వీళ్ళందరికీ మనవరాళ్ళు పుట్టిన తర్వాత కూడా వాళ్ళందరూ ఈ సినిమా చూసి వావ్ అన్నారు. సో హోప్ఫుల్లీ వావ్ అనేది మన ట్యాగ్ అవుతుంది. ఈ క్వశ్చన్ యాక్చువల్లీ సుప్రియ గారు కొంచెం దూరంగా కూర్చున్నారు. ఎందుకు? మార్చి చాలా హడావుడిగా ఉంది. పెద్ద పెద్ద సినిమాలన్నీ వస్తున్నాయి. రామ్ చరణ్ గారి సినిమా వస్తుంది, నాని గారు ఒక సినిమా వదులుతున్నారు, లక్ష్మి నుంచి ఒక సినిమా వస్తుంది. మార్చ్ అంతా ఫుల్ టైట్ గా ఉంది. రికార్డ్ ని ప్లేస్ చేయడంలో, మార్చ్ లో ప్లేస్ చేయడంలో రీజన్ ఏంటి? సమ్మర్ అండి, అన్ని సినిమాలు బాగా నేనైతే షార్ట్ ఆల్ ది బెస్ట్ అండి. శేష్ గారు సార్ యాజ్ యూజువల్ ఏంటంటే మీరు అంటారు కదా ఇప్పుడు ప్యాషన్ ప్రాజెక్ట్ అని చెప్పి ప్రతి ఫ్రేమ్ లోనే ఆ ప్యాషన్ కనపడుతూ ఉంటుంది మీ కంటెంట్ ఏదో వచ్చిన. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఏంటంటే ప్రతి ఫ్రేమ్ ఆల్మోస్ట్ ప్రతి డైలాగ్ హిందీలో తెలుగులో సెపరేట్ గా తీశారు. బట్ ఆన్ దట్ నోట్ March 19th is a bad date for హిందీ ఏమో, ఎందుకంటే దురంధర్ 2 అనౌన్స్ చేశారు. దురంధర్ 1 పార్ట్ 1 ఎంత హ్యావోక్ క్రియేట్ చేసిందో మనం చూస్తూనే ఉన్నాం. టాక్సిక్ ఆబ్వియస్లీ ఆ టైంకి ఏదో ఉంటుంది. అంత ప్యాషన్ ప్రాజెక్ట్ ని అక్కడ ప్లేస్ చేయడం కొంచెం ఇబ్బంది. నేను చిన్న డేజావు రీవైండ్ వేసుకోండి. 22-23లో మేజర్తో పాటు యశ్రాజ్ వాడు పృథ్వీరాజ్ వచ్చింది, ఇటు కమల్ సార్ విక్రమ్ వస్తాను. సో ఇదే ప్రశ్న అడిగారు, అదే ఆన్సర్ నేను పండిస్తున్నాను. దేర్ మైట్ బి మెనీ బిగ్ ఫిష్ ఇన్ ద సీ బట్ వీ ఆర్ ద గోల్డ్ ఫిష్. ట్యాగ్ ఏదో అంటారు ప్యాషన్ స్టార్ పెట్టుకోండి, అలా పెట్టేసుకుంటే ఈ కేక్ తినడానికి వచ్చిన కుర్రోళ్ళు ఏది పెడితే అదే. అలా పెడితే 3 సంవత్సరాలు తీసుకున్నా 4 సంవత్సరాలు తీసుకున్నా ఇబ్బంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఏంటండి మొత్తం అక్కలేని కాంపౌండ్ అయిపోయారు. సుప్రియ గారు ప్రొడ్యూసర్, ఆవిడ ఫాదర్ వాళ్ళ బ్యానర్ రివైవ్ చేసినట్టున్నారు. అన్నపూర్ణ ప్రొడక్షన్ ప్రెజెంట్స్, ఇప్పుడేమో నాగార్జున గారు సాంగ్స్ పెట్టారు. ఆల్వేస్ లవ్ నాగ్స్వెల్ అండి. చాలా మంది తెలీదు, నేను చిన్నప్పుడు నా ఫస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది కనిపెట్టరు సాంగ్ అండి. సో ఇట్స్ అ పర్సనల్ కనెక్ట్ ఆల్సో. సో సుప్రియ గారు ఫస్ట్ టైం ఐడియా అవ్వగానే ఇన్స్టెంట్ గా టీం అందరూ కనెక్ట్ అయిపోయి చేసాం అనమాట. సో డెఫినెట్లీ ఆయన గూఢచారి ఉన్నప్పుడు ఇచ్చిన సపోర్ట్ కి ఐఎమ్ ఫర్ ఎవర్ ఇండెక్టెడ్. ఎందుకంటే స్టూడియోలు ఎక్కడ పడితే అక్కడ షూట్ చేయనిచ్చారు, ₹1 ఛార్జ్ చేయలేదు. అండ్ ఇట్ వాజ్ ఆల్ ఒక ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్ మా ఇద్దరిని సపోర్ట్ చేయడానికి. సో ఎస్, ఆల్వేస్. సుప్రియ గారు ఒక క్వశ్చన్, అక్కడికి వెళ్తే బాగుంటుంది అంటే ఈ సినిమా ఎంత స్పెషల్ మీకు అనేది తెలియదు, బికాస్ యు ఆర్ రివైవింగ్ యువర్ ఫాదర్స్ బ్యానర్ ఎస్ఎస్ క్రియేషన్స్. వెరీ అదేనండి. నాకు అన్నపూర్ణ గుడి కన్నా అంటే అది కూడా చిన్న వర్డ్. నేను అక్కడ పెరిగాను. నాకు ప్రొడక్షన్ అంటే ఏది తెలిసినా అక్కడి నుంచి. అలానే నాన్నగారు ఆయన ఫస్ట్ టైం సినిమా తీసినప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ ఒక చిన్న సెట్ తీసుకుని ఒక చిన్న సినిమా
ముచ్చటగా ఉంటారు తీశారు. అదే ఆయన ఫస్ట్ ఫిల్మ్. దాని తర్వాత నాలుగు గాయం శివ ఇద్దరిద్దరి రాముడు వచ్చాడు, తాతగారితో కలెక్టర్ గారు అబ్బాయి, చాలా సినిమాలు చేశారు. Supporting Telugu cinema forever. So what took you so long to come to Telugu cinema? For this film, Yeah. this is producer, and my association with Telugu cinema goes back to Ram Gopal Verma. And me and Supriya have been friends since 10. So since then, so when she calls, I come. So how close is Dacoit to your kind of cinema? Dacoit is for me is very evolved in this. It's very. In the beginning when I got onto the film, and the shooting style is not like how I shoot, and I was like an actor, you surrender, and as an actor I surrendered. And Shamil's first film, he's also essentially cinematographer. He's also grown up in California. Shesh also has his own style. So you have to kill your director when you come on set and surrender as an actor. But when I saw the result, the way they were doing it, and I come from the time when people used to shoot on film. They shoot differently, and when I saw the result, first I saw one sequence where I wasn't there, which was about them. I was totally blown. I've never seen Mrinal like this ever. This is totally a game changer film for me, and it really moved me. And then they showed me a sequence which I found most of. I was like cursing them. Why are you making me do all this? And then I saw the result of it. The impact is so huge. And it is not just saying it looks like a very, very big film. The way they have really done that, and it's holding, it's emotionally gripping. The love story is central to it. So for me, my experience has been terrific working on this. Yeah. Mrunal. So thank of course. So after Sitaramam. కేకులకి మృణాకి లభిస్తారు. So after Sitaramam and Nailana, you might have been flooded with a lot of offers from Telugu cinema, but you have been very choosy with what you picked in Tollywood. Why so? Because every day when I wake up, I should be excited going on a set. I should feel like, okay, I'm going to perform today. This is something extraordinary, something that I've not done before, and I like pushing my own limits. Also, it is not easy to balance Hindi films and Telugu movies together, but I am trying my best to balance. One leg is in Hyderabad, one leg is in Mumbai. But having said that, I want to do movies in Telugu which are very close to my heart. It moves me and it should reflect on screen. My only agenda is to make the audience feel the journey of the character that I'm playing. Also, it is important for me, the people I'm working with, the experience, the journey, what I'm learning off set, like off camera. And like when it came to Hanu sir, then it came to Shaurya Garu and now Srinil Garu. All three have this different type of filmmaking, and even Anurag sir, to be honest, on set there is so much learning. I never went to a film school, but this is my school, and I like going on a movie set where I get to learn, be better, and just improve my craft. So I wish there are more scripts. One more addition for this. Yeah. In Bollywood, we see all this lovey-dovey dancing Krunal. Will we ever see that Krunal in Telugu? Do you want me to? Of course. Okay, I'll do it. That was personal. I'll do it. I mean, next year maybe. Something is brewing, so you'll know. Seshgar, hi. So Seshgar, hi. So అందరూ అడుగుతున్న థింగే మిమ్మల్ని ఎందుకు లేట్ ఇదంతా. So I'll ask you a different perspective here. So when you built a reputation that Sesh film vaste adi pakka hit theater ki ellali reputation. So
that too resonates with exhibitors, distributors also. Okay, Sesh means obviously we'll have that minimum guarantee thing. So, but you took 3 years gap. So yearly at least of film will like a 3 years gap. So what do you say to them? Small, I'll keep it a short answer, very small. 23 అయిపోయేసరికి కంప్లీట్ బర్న్అవుట్ అయిపోయానండి. యూనో కంటిన్యూస్గా కోవిడ్లో మేజర్ తీస్తుండే, ఇమీడియట్గా కోవిడ్ అయిపోగానే హిట్ 2 తీసి విదిన్ సేమ్ ఇయర్ రిలీజ్ అయ్యి, అండ్ మీకు తెలిసిన ప్రమోషన్ అంటే 21 cities in 26 days తిరిగాను మేజర్. సో 23 Januaryలోకి వచ్చేసరికి జస్ట్ ఇలా వాల్పే పడిపోయాను. 2 ప్యాషన్ ప్రాజెక్ట్స్ రాయాలనిపించింది. అండ్ మీరు ఏ ఫిల్మ్ మేకర్ అనురాగ్ సార్ని అడిగినా ఎవరిని అడిగినా కూడా స్క్రిప్ట్ బాగా రావాలి, మీరు అన్నారు కదా మినిమం గ్యారంటీ, ఈసారి మినిమం గ్యారంటీ కాదు మాక్సిమం గ్యారంటీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. మాక్సిమం గ్యారంటీ ఇవ్వాలంటే నాకు రాయడం టైం పట్టింది. సో ఇట్ టుక్ మీ 1.5 years to write both scripts. అండ్ నేను ఐఎమ్ నాట్ చేసింగ్ ఎనీథింగ్. మీరు అన్నట్టు నేను ట్యాగ్స్ చేయను, ఏది చేసాను, మంచి సినిమా మాత్రం చేసేస్తాను. 1.5 years తర్వాత ఇంకో 1.5 years 2 సినిమాలు చేసాను. So you're telling the సో writing నేను takes time. కంటిన్యూస్ గా ఆగకుండా పనిచేశాను. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఏం చేస్తున్నా అంటే ఒక 2-3 years నాకు అప్రోచ్ అయిన ఎన్నో స్క్రిప్ట్స్ నాకు నచ్చింది ఉన్నాయి. వితౌట్ రైటింగ్ ఓన్లీ యాక్టింగ్ గా ఒక 2-3 స్క్రిప్ట్స్ చేయాలి. So only writing a time is just 2 years gap or whatever. ఇట్స్ నాట్ జస్ట్ రైటింగ్, ఇట్ ఈస్ ద ప్రెప్. ఇప్పుడు యునో ఫర్ అస్ టు క్రియేట్ ఎక్స్ట్రీమ్లీ వైల్డ్ 2025లో షోలే కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్, ఇట్ టేక్స్ టైం. ఒట్టిగా కొట్టేస్తే తెలిసిపోతుంది జనానికి. అందరికి ఇప్పుడు మనీ హైస్ట్ నుంచి ఇప్పటిదాకా వచ్చిన స్క్విడ్ గేమ్ దాకా అందరూ తెలుగులో డబ్బింగ్ పెట్టుకొని చూసేస్తున్నారు. సో వాట్ ఆర్ వి గివింగ్ దట్ ఈస్ సో మచ్ బిగ్గర్, సో మచ్ బెటర్. అంటే ఓడి అమ్మ ఇద్దరా మన తెలుగు సినిమా ఇద్దరా, ఆ ఫీలింగ్ మీకు రావాలంటే నేను ఎంత కష్టపడాలి. సో నేను ఎప్పుడు మన టీంతో అనేది ఏంటంటే, మేము ఐఫోన్ డెవలపర్స్, మీరు ఐఫోన్ యూజర్స్. మీరు ఐఫోన్ వాడుకోవాలంటే మేము కష్టపడాలి. రిలేటెడ్ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సార్. యా, ఇది ఇప్పుడు ఒక్కసారిగా అంటే డెకాయిట్ ఫంక్షన్ కానీ మొత్తం ఫ్యాన్స్ అందరికి కూడా ఆ రోజుల్లో తీసుకొచ్చారు. అంటే ఇది ఓన్లీ టీజర్ వరకేనా, ఇదేమన్నా సినిమాలో కూడా దీనికి సంబంధించింది ఏమన్నా? It is an integral part of the film related to the character of Anurag sir. హాయ్ మోడన్, మీరు ఇప్పటి వరకు కూడా ఏ క్యారెక్టర్ చేసినా కూడా ఆ క్యారెక్టర్ నేమ్ తో ఎక్కువ గుర్తుపెట్టుకున్నాం, సీత అని, యష్ణ అని చెప్పేసి. సో డెకాయిట్ లో సరస్వతి అంటున్నారు. మరి సరస్వతి ఓన్లీ లవ్ సీన్స్ లోనే ఉంటుందా, లేకపోతే పాటలు మాత్రమే పాడతా, ఫైట్స్ కూడా చేస్తుందా? Surprises. Yeah, ये तो सिर्फ sorry teaser అండి. है, पिक्चर आनी अभी बाकी है मेरे दोस्त. That's a nice answer. Thank you aunty, thank you so much. Yes, ఏమనుకోవద్దు. We have to run to launch చేసి. By the way, Hindi teaser is completely different. Check it out this evening. Different surprising ఉంది. We're running there. చాలా questions, ఇంకొన్ని ఆన్సర్స్ ఇస్తూనే ఉంటాను. I'll talk to you soon. I'll see you guys soon. Next launch immediate కలుద్దాం మన ఇక్కడ మండే. Thank you Kunal garu, thank you Sesh garu, thank you Anurag garu, thank you to my director, thank you so much. Yes, so ఆ డైలాగ్ లాగా వస్తాడు, హిట్